ఏం గాదు ఊకో అమర్నాథ్ అన్న. చెట్టంత మనిషివి గట్లేడుస్తున్నావు? మన కష్టం పక్కోళ్ళకి చెప్పుకుంటేనే కదా గుండె బరువు దిగి పానం కుదార్థమయ్యేది. జర నీకొచ్చిన కష్టమేందో చెప్పుకో నిమ్మలంగుండు. చూసిరా చెట్టంత మనిషి ఏపీకి ఏకదం మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్న కండ్ల పొంటి దుంకుతున్న నీళ్ళని ఆపుకొని ఒక్క తీరుగా ఎడవబట్టే. ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో ఏపీలో తీరు ముచ్చట్లు నడుస్తున్నాయి. సీఎం జగన్ సార్ వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చి పడేస్తున్నాడు. ఈసారి కూడా గెలవాలని బిగ్గర ప్లాన్ చేసి జగన్ సార్ ఇసోటి కిరాక్ నిర్ణయాలు తీసుకుంటుండు గాని పాపం అవి కొందరు సిట్టింగ్ల సీట్లు చినిగిపోయేటట్టు చేస్తున్నాయి. ఈ లిస్టులో అమర్నాథ్ సార్ కూడా ఉన్నాడట. అనకాపల్లి ఇన్ఛార్జ్ ఉన్న అమర్నాథ్ సార్ను తీసేసి మలసాల భరత్ కుమార్ పెట్టిండు జగన్ సారు. అయితే అనకాపల్లిలో కొత్త ఇన్ఛార్జి పరిచయ కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక దిక్కు భరత్ ను పరిచయం చేసుకుంటా మస్తు ఎమోషన్ అయ్యిండు మంత్రి సారు. అనకాపల్లిని విడిచిపెట్టి పోతున్నందుకు మస్తు బాధ అవుతుంది, కానీ మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా అని ఏడిసిండు పాపం. అగో గంతగానం బాధ ఎందుకు అనంటారా? అమర్నాథ్ సార్ కు టికెట్ వస్తలేదని ఇక ఆయన పని ఖతమైపోయిందనే వార్తలను ప్రసారం చేస్తున్నారట కొందరు. ముఖం మీద అట్లా అంటే ఇక ఏడుపును ఆపుకోలేకపోయిండు. చిన్నప్పటి సందే మస్తు కష్టాలు పడ్డా ఇటువంటి ప్రసారానికి కుంగిపోను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికంటే పెద్ద పోస్టు కార్యకర్త పోస్టు. ఏ పదవి లేకపోయినా కార్యకర్తగా గల్లా ఎగరేసుకొని ఉంటా. ఇంతకన్నా ఎక్కువేం కావాలని ఎమోషన్ అయ్యే వరకలా గుడివాడ నాయకత్వం వరదిల్లాలి అని నినాదాలు చేసి కార్యకర్తలు. ఇన్నొద్దులు పార్టీ పవర్లకు రావాలని మస్తు కష్టపడ్డా. జగన్ సార్ నా కష్టాన్ని గుర్తించి పెద్ద పోస్ట్ ఇచ్చిండు. ఆ పోస్టును ఇంతకు ముందు గవర్నమెంట్ లో చంద్రబాబు సార్ కొడుకుంటుండే. అంటే లోకేశం అంత పెద్ద పోస్టు నాకు ఇచ్చిందంటే నేను మంచిగానే డెవలప్ అయినా అన్నట్టు కదా. అందుకు నేను హ్యాపీగా ఉన్నా. ఎవరు రంది పెట్టుకోకూరని కార్యకర్తలను ఓదార్చిండు. నాలకనే భరత్ అన్న కూడా సహకరించి పార్టీని మళ్ళోసారి అధికారంలో తీసుకురావాలని సూచన చేసిండు. ఇక ఈడికెంచి పోతున్నందుకైతే మనసులో మస్తు బాధ అవుతుంది, కానీ తప్పదు కదా, బాధ చెప్పిన పని చేయాలి. కార్పొరేటర్ గా చేసిన నేను ఇలా మంత్రిగా ఉన్నానంటే నాకు కూడా మస్తు అవకాశాలు ఇచ్చినట్టే కదా. కాబట్టి కలిసి పనిచేసి పార్టీని గెలిపిద్దామని అన్నాడు. ఆఖరికైతే మస్తు ఏడిపించిండు. నాది వేరే జిల్లా కాదు, వేరే ఊరు కాదు, ఇక్కడనే ఉట్టి ఇక్కడనే వెరినా అని అందరిని ఏడిపించిండు. పాపం ఎంత కష్టం వచ్చే కదా అమర్నాథ్ అన్నకు.